ఇది శ్రీకాళాంధ్ర టెంపుల్ అండి. ఇది మన మచిలీపట్నం నుంచి ఒక 70 కిలోమీటర్ వస్తుంది. చాలా బాగుందండి గుడి, చాలా పురాతనమైన గుడి అండి. ఇది గుడి స్థాపించి 101 సంవత్సరాలు ఏంటంటే శ్రీకాళాంధ్ర గుడి అండి. గుడి మాత్రం ఇప్పుడు డెవలప్ చేస్తున్నారండి బాగా. 101 సంవత్సరం గుడి అనమాట ఇది. మన మోపిదేవి గుడి దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్లు వస్తుందండి గుడి. బ్రహ్మర్షి తపస్సు చేస్తే స్వామివారు స్వయంభూలింగంగా దర్శనమిచ్చారన్నమాట. ఎంతో పురాతనమైన గుడిని దర్శించాలంటే కూడా ఎంతో పుణ్యం చేసుకున్నారండి. ఈ శ్రీకృష్ణదేవరాయ ఆముక్తి మాల్యద మండపం అంటండి ఇది. ఇది శ్రీకాళాంధ్ర టెంపుల్ అండి. ఇది మన మచిలీపట్నం నుంచి ఒక 70 కిలోమీటర్ వస్తుంది. చాలా బాగుందండి గుడి, చాలా పురాతనమైన గుడి అండి. ఇది గుడి స్థాపించి 101 సంవత్సరాలు ఏంటంటే శ్రీకాళాంధ్ర గుడి అండి. గుడి మాత్రం ఇప్పుడు డెవలప్ చేస్తున్నారండి బాగా. 101 సంవత్సరం గుడి అనమాట ఇది. మన మోపిదేవి గుడి దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్లు వస్తుందండి గుడి. బ్రహ్మర్షి తపస్సు చేస్తే స్వామివారు స్వయంభూలింగంగా దర్శనమిచ్చారన్నమాట. బ్రహ్మర్షి తపస్సు చేస్తే స్వామివారిలో నిజరూప దర్శనమిచ్చారంటండి. బ్రహ్మర్షి తపస్సుకి స్వామివారిలో నిజరూప దర్శనం ఇచ్చి ఆశీర్వదించారనమాట. దానివల్ల ఎంత పురాతనమైన స్వయంభూలింగం అనమాట. ఇది ఏకశిలా గ్రహం ఇది.